హలో గ్రాండ్ మా టీవీ స్వాగతం. ఈరోజు చెప్పే రెసిపీ అండి బీరకాయతో దోశ అండి. ఇది ఫైబర్ ఫుడ్, ఆరోగ్యానికి చాలా మంచిది. పచ్చానికి కూడా చాలా గర్భిణీ స్త్రీలకి అలాగే బాలింతలకు కూడా ఇది, అలాగే వైరల్ ఫీవర్ వచ్చి ఒంట్లో పిల్లలకి నీరసంగా ఉన్నప్పుడు ఈ రెసిపీ చాలా మంచిదండి. అలాగే రోజు చేసుకునే దోశలు కాకుండా బోర్ కొట్టకుండా ఇది వెరైటీ రెసిపీ. ముందుగా దీనికి 1 గ్లాసు బొంబాయి గోధుమ తీసుకున్నాను. దీన్ని పెరుగు అంటే రాత్రి పెరుగు కానీ మధ్యాహ్నం పెరుగు కానీ బాగుంటుంది. కొద్దిగా లైట్గా పులుకుంటే బాగుంటుంది. దాన్ని నానబెట్టుకోవాలి. 1 గ్లాసులకి 1 గ్లాసు పెరుగు తీసుకుని నానబెట్టుకోవాలి. కావాలంటే కాస్త నీళ్ళు వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. నానబెట్టుకుని ఈలోపు బీరకాయని 1-2 సార్లు కడిగి చిన్న ముక్కగా తరుక్కుని రెడీ చేసుకుని పీరు కూడా ఎక్కువ తీయకలేదు చేసుకుని దీన్ని మిక్సీ జార్లో ఈ ముక్కలు వేసుకుని అలాగే మనం నానబెట్టిన ఈ పిండిని కూడా వేసుకోవాలి. దానికి నేను 5-6 పచ్చిమిరపకాయలు వేసాను. అంటే కారాన్ని బట్టండి, పిల్లలు పెద్దవాళ్ళు తినే కారాన్ని బట్టి వేసుకుని దాంట్లో 1 ఇంచు అల్లం ముక్క అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసి దోసపిండి బ్యాటర్గా మెత్తగా గ్రైండ్ చేసుకుని పట్టుకోవాలి. దాన్ని ఒక గిన్నెలో తీసుకుని దాంట్లోనే రుచికి సరిపడ ఉప్పు అలాగే కొద్దిగా అప్పటికప్పుడు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వంట సోడా చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇది మామూలుగా నాన్ స్టిక్ ప్యాన్ అయితే తొందరగా వస్తాయి. మామూలు పెనం అయితే కొద్దిగా టైం పడుతుందండి. కాకపోతే దీన్ని పెనాన్ని ముందు బాగా కాల్చి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి దోశలు వేసుకోవాలి. ఇది ఒకటికి తినేవాళ్ళు 4-5 తింటారు. అంత టేస్ట్గా అంత బాగుంటాయి. ఇది పచ్చానికి చాలా బాగుంటాయండి. వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు ఏదైనా పిల్లలు ఆకలిని అడిగినప్పుడు ఇది చాలా మంచి రెసిపీ అండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీనికి పల్లీలు కొబ్బరితో చట్నీ చేశానండి. ఇగో దోశలు ఇలా వేసుకుని చక్కగా కాలిన తర్వాత తీసుకుని ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, జాబ్ హోల్డర్స్కి ఈజీగా అయిపోయి అప్పటికప్పుడు చేసుకుంటే పిళ్ళు పప్పులు ఏవి లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుని రెసిపీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందనేది చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీ నైబర్స్ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ వల్ల ఇంకా మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇవి ఇలా దోశలు వేసుకుని మనం చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇది చాలా చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళ నుంచి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా చేస్తారు. ఈవినింగ్ డిన్నర్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.